శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు 31వ తేదీ తర్వాత నుండి కూడాను మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. ప్రళయం జరగబోతుంది మీ ఇంట. ఇందులో సందేహమే లేదండి. అయితే అది మంచికా చెడుక, అసలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, ఏం జరగబోతుంది గోచర రీత్యా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులారాశి వారి జాతకులు ఒక్కరిగా ఈ వీడియో చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టం, ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం ఎక్కడికి పోలేదండి. ఇక ఇప్పటి నుంచి కూడాను కష్టానికి తగ్గ ప్రతిఫలితం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తి కావడానికి మొదలు పెడతారు. మీ చేతిలో సక్సెస్ ఉంటుంది. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడాను నక్కతోక తొక్కినట్లుగా వీరికి ఫలితాలు వస్తున్నాయి అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఆగస్టు 31వ తేదీ తర్వాత నుండి తులారాశి వారి జాతకులు ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరిని కూడాను మీ యొక్క విషయాల్లో కలగ చేయించుకునే ప్రయత్నం చేయొద్దు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోండి. పరుష పదజాలాన్ని ఉపయోగించడం మానివేయండి. మీ గురించిన సమాచారాన్ని ఎవ్వరికీ తెలియపరచవద్దు. రహస్యంగా ఉంచండి. అన్నింటా అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ రంగాల్లో ఉన్న తులారాశి జాతకులు 1కి 10 సార్లు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కూడాను మీకు కీర్తి పెరగబోతుంది. పేరు ప్రతిష్టలు మరింతగా ఇనుమడిస్తాయి. ధనం వచ్చి పడుతుంది. ఇదంతా పరమశివుని యొక్క అనుగ్రహంతో జరగబోతుంది. మీకు ఉన్న సమస్యలన్నింటి మీద, మీకు ఉన్న శత్రువుల మీద, రాబోతున్న కష్టం మీద పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. ప్రళయం జరగబోతుంది. సమస్యలు పరమశివుణ్ణి దాటి మీ మీదకు రావాలి. అంతటి అండ పరమశివుడు మీకు కలిగించబోతున్నాడు. ఇదంతా దైవేచ్ఛ. ఇలాగే జరగబోతుంది. పరమశివుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైనే ఉంటుంది. అందుకే మీ ఇంట సిరుల వర్షం కురవబోతుంది. ఇకనైనా ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. కాలం కలసి రాబోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కాబోతున్నాయి. లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉండాలంటే ఇంకొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించాలి. అవి ఏమిటంటే, ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. అలాగే మీరు కూడాను పరిశుభ్రంగా ఉండాలి. అంటే మీ మనసులో ఎటువంటి చెడు తలంపులు ఉండకూడదు. గట్టిగా మాట్లాడడము, ధ్వనులు చేయడము, తగాదాలు ఆడుకోవడము, మీ ఇంట గట్టిగా అరుచుకోవడం లాంటివి కూడా చెయ్యవద్దు. పెద్ద ధ్వనులు చేస్తే గనక ఆ ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఏ ఇంట అయితే ఆడపిల్ల కన్నీరు కారుస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉదయాన్నే, సాయంత్రం సంధ్యాదీపం వెలిగించడం మాత్రం మరచిపోవద్దు. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలి అంటే గనక నిత్యము ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు కుదిరినప్పుడల్లా పాటించండి. పరమశివుని అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మీ పైన, మీ ఇంటి పైన తప్పకుండా ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.